ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం, మీకు ఖచ్చితంగా నచ్చదు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, ఎటువంటి సందేహం లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు మరొకసారి విజృంభిస్తారు. ప్రీపోన్ చేశారు. ప్రీపోన్ చేయటం వల్ల ఏంటంటే అది సినిమాకి యాడ్ అవుతుంది తప్ప మైనస్ ఏం కాదు అని నేను అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి విజృంభిస్తారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ డైరెక్ట్గా మళ్ళీ పోలీస్ ఆఫీసర్గానే కనిపించబోతున్నారు. సో గబ్బర్ సింగ్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం చూసాం. సో మళ్ళీ సరికొత్తగా ఈ సినిమా కూడా అటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందండి. అంటే హరీష్ శంకర్ గారి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి నమ్మకం. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతుంది. యాక్చువల్లీ తీసేస్తుంది, అలాగే మనం ఎగిరిపోయే గంతులేసుకుని వేరే వెళ్ళేటప్పటికి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరే ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి, సినిమాకి మీకు ఖచ్చితంగా నచ్చింది. ఇప్పుడు ఓరి దేవుడా లేకపోతే ఓజీ ఇటువంటి సినిమాలు కొంతమంది సాటిస్ఫై ఉన్నట్టుగా చెప్తారు, కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే చూస్తే కనుక ఓజీ నెంబర్ 1 సినిమా. అలాగే ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిదే కాదు, ఆయన ఏంటంటే విపరీతమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం. అంత వెళ్ళక్కర్లేదు. మామూలుగా మీరు కామ్గా ఒక మంచి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనుకోండి అంతే. అది ఎలాగున్నా ఏమన్నా అనవసరం. అది ఒక మంచి సినిమా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా తెర మీద చూస్తున్నాం అని గొప్పగా ఫీల్ అవ్వండి. అది మీకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటున్నాం, ఎటువంటి సందేహం లేదు. ఒక వారం రోజులు ముందుకు వచ్చినంత మాత్రాన ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప మైనస్ కాదు సినిమాకి.